హాయ్ గైస్, థియేటర్కి ఎగ్జైట్మెంట్తో వెళ్ళి డిసప్పాయింట్తో వచ్చిన రోజులు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటాయి. సో అలాంటి మూవీస్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా మన టాలీవుడ్ హీరోస్ లో రాడ్ మూవీస్ ఏంటో, వర్స్ట్ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఈ లిస్ట్ లో టాప్ హీరోస్ అందరూ ఉన్నారనమాట, మన టాప్ టాలీవుడ్ హీరోస్ అందరూ. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తారు. ఫస్ట్ మూవీ వినయ్ విధేయరామ. నార్మల్ గా బోయపాటి సినిమాలు అంటేనే విలన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు, కానీ ఈ మూవీలో అయితే మరీ టూ మచ్. విలన్ ని పాము కాటేస్తే పాము చచ్చిపోద్ది. ఎక్కడన్నా లాజిక్ ఉందా అసలు? అలా ఉంటే ఒక్కొక్క సీన్ ఈ మూవీలో అయితే ఇదే ఒక కళాఖండం అనుకుంటే ఇంకో కళాఖండం ఉంటుంది. వాళ్ళ అన్నికి ప్రాబ్లం అని తెలిస్తే ఉన్న చోట నుంచి బీహార్ కి ట్రైన్ మీద నుంచి వెళ్ళిపోతాడు. సో ఎక్కడైనా అసలు సెన్స్ ఉంటుందా? ట్రైన్ మీద అన్ని 100 కిలోమీటర్లు నుంచి అలా ఉంటుంది బోయపాటి డైరెక్షన్ అంటే. ఇదే కాకుండా ఫైట్ సీన్స్ లోనే విలన్స్ తలకి నరిగితే గెద్దలు చట్టుకుపోతాయి. అంత పెద్ద హెడ్లని గెద్దలు చట్టుకుపోతాయంట. సో నాకు ఈ సీన్స్ చూసిన తర్వాత బోయపాటి అయితే డస్ట్బిన్ లో పెట్టి వచ్చేటేమో తన బ్రెయిన్ అనిపిస్తుంది. మన బోయపాటికి యాక్షన్ ఉంటే చాలు, ఫిజిక్స్ లాజిక్స్ ఏం అవసరం లేదు. ఇదంతా వర్క్ అయ్యేదంటే బాలయ్య తోటే. బాలయ్యకి ఆ స్వాగ్ గానీ ఆ యాక్షన్ గానీ సూట్ అవుతుంది. నార్మల్ గా ఫ్యాన్స్ మూవీ బాగాలేకపోయినా కొంచెం బాగుంది అంటారు. సో అలాంటిదే రామ్ చరణ్ ఫ్యాన్స్ వినయ్ విధేయరామ మూవీకి వెళ్ళొచ్చాక ఒక్కొక్క రివ్యూస్ అయితే ఎలా ఇచ్చారు. వరస్ట్ సినిమా ఎందుకు తీసాడో తెలియదు, అనవసరంగా రామ్ చరణ్ ఫ్లాప్ వచ్చింది. చాలా చెండాలంగా ఉందండి సినిమా. బోయపాటి సీనుని ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేసేయాలండి. ఆ ట్రైన్ సీన్ అయితే అదిరిపోయింది. అసలు గుజరాత్ నుంచి బీహార్కి లొకేషన్ పెట్టంగా ట్రైన్ మీద నిలబెట్టి తీసుకెళ్ళిపోయి. ఫ్యాన్స్ అంతలా బాగాలేదంటే మనం బాగాలేదనడానికి తప్పే లేదు. సెకండ్ రాడ్ మూవీ శక్తి మూవీ. ఈ మూవీ ఆడియో లాంచ్ లో మెహర్ రమేష్ ఇచ్చిన స్పీచ్ కి ఈ మూవీకి అసలు సంబంధమే ఉండదు. ఆ స్పీచ్ అయితే అప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ఆ రేంజ్ లో స్పీచ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్తారు, మూవీ ఎంత బాగుంటుంది ఇంత అలా ఉంటుందని. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయిపోయారు. స్వయంగా ఎన్టీఆర్ ఆ మూవీ మీద డైలాగ్ వేస్తూ జోక్స్ వేస్తూ నవ్వుకున్నారనమాట ఒక ఇంటర్వ్యూలో అయితే. ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, విలన్ అయితే హీరో మీదకి రాకెట్ లాంచ్ ఫైర్ చేస్తాడు, దాన్ని దూకి తప్పించుకుంటాడు మన హీరో అయితే. అలా ఉంటుంది అనమాట సీన్. లాజిక్స్ కి ఫిజిక్స్ కి సంబంధమే ఉండదు. థర్డ్ రాడ్ మూవీ అజ్ఞాతవాసి. ఇది అసలు త్రివిక్రమే డైరెక్ట్ చేసాడా అన్నట్టు ఉంటుంది మూవీ. ఈ మూవీ ఆడియో లాంచ్ కి త్రివిక్రమ్ బాబు అయితే మామూలుగా హైప్ అవ్వలేదు. అంత హైప్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బాగా యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఆ కామెడీ కానీ ఆ స్టోరీ కానీ ఏది సూట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము, రాత్రంతా పడుకోకుండా మార్నింగ్ నైట్ 1 o'clock షో అనేసి అసలు 0% అండి. అలా కామెడీ వేలో చూపించడం కానీ నాకైతే నచ్చలేదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు ఈ మూవీ నచ్చకపోవడం కూడా జనాలకి. ఫోర్త్ మూవీ ఆదిపురుష్ ప్రభాస్దే. ఈ మూవీలో అయితే విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కరు తెలిసిందే చాలా వర్స్ట్ గా ఉంటుంది. స్టోరీ ఎంతలో ఉన్నా కానీ గ్రాఫిక్స్ లేకపోతే ఎంత సినిమా అయినా కానీ ఫ్లాప్ అయిపోతుంది అనేది నిదర్శనం. గ్రాఫిక్స్ బాగాలేదని ఈ మూవీని ట్రోల్ చేసినంత ఏ మూవీని ట్రోల్ చేసి ఉండరు. మొత్తం ఇన్స్టాలో ఎఫ్బీలో కానీ ప్రతి చోట ప్రతి మూవీతో కంపారిజన్ అనమాట. లో బడ్జెట్ ఉన్న హై క్వాలిటీ ఉన్న గ్రాఫిక్స్ మూవీతో ప్రతి మూవీతో ఆదిపురుష్ అయితే కంపేర్ చేశారు. ఆ లెవెల్లో రోస్ట్ అయింది ఆదిపురుష్ అయితే. ప్రభాస్ రెబల్ ఒకటి, రాధేశ్యామ్ ఒకటి ఉంటే రాధేశ్యామ్ కొంచెం స్టోరీ బాగానే ఉన్నా కానీ ఆ సాంగ్స్ తో బాగుంటుంది, కానీ ఎంతైనా కానీ అంత స్టోరీ ఉంటే ఎవరు నమ్మరు కదా. సో అందుకని ఫ్లాప్ అయిపోయింది అది. ఫిఫ్త్ రాడ్ మూవీ ఒక్క మగాడు. నార్మల్ గా బాలయ్య బాబు సినిమాల్లో అంటే ఫ్యాన్సీస్ ఉంటాయి, కార్లో కార్లు ఎగరాలు, బ్లాస్ట్ అవ్వడాలు, ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. అంతకు మించి ఈ ఒక్క మగాడులో ఉంటాయి అనమాట సీన్స్, అలాగే స్టోరీ కానీ. ఇది ప్యూర్ కాపీ సినిమా అయినా కానీ హిట్ అవ్వలేదు. ఈ మూవీలో సీన్లు ఎలా ఉంటాయంటే బాలయ్య బాబు అయితే ఫ్లైట్లో వెళ్తాడనమాట. ఒకేసారి ఫ్లైట్లోంచి ల్యాండ్ అయిపోతారు. ఎలాగా కాళ్ళ మీద ల్యాండ్ అయిపోతారు, కిందకి ల్యాండ్ అయిపోయి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అన్ని వేల ఫీట్స్ నుంచి కిందకి దూకేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఉంటాయి సీన్స్. ఇంకోటి ఉంటుంది, ఇంకొక సీన్ బాలయ్య బాబు అయితే కరెంట్ పట్టుకుంటాడు, బాలయ్య బాబుని ఇద్దరు పట్టుకుంటారు, కానీ బాలయ్య బాబుకి ఏమవుదు, కానీ వెనకాల ఉన్న ఇద్దరు చనిపోతారు అనమాట. ఇలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఈ మూవీలో చాలా ఉంటాయి. సిక్స్త్ మూవీ రామ్ చరణ్ అలాగే చిరంజీవి నటించిన ఆచార్య. ఈ మూవీకి ఆచార్య అని పేరు తీసేసి పాతఘట్టం అని పెడితే సరిపోతుందేమో అలా అంటారు. ఈ మూవీలో పాతఘట్టం అని రిపీట్ చేసి ప్రతి ఒక్కరికి చిరాకు చెప్పించేస్తారు. ఈ మూవీ ఏదో అవుద్దని ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి తీశారు, కానీ ఏదో అయిపోయింది మూవీ అయితే. కొట్టాల శివ మీద చాలా నమ్మకం పెట్టుకుని తీశారు, కానీ ఈ మూవీ అయితే చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మూవీ. వెయిటింగ్ ఫర్ చిరంజీవి కమ్బ్యాక్ అనమాట ఆ రేంజ్ లో. సెవెంత్ మూవీ వరుడు అనమాట. ఈ వరుడు అయితే మామూలు హైప్ అవ్వలేదన్నమాట. ఆడియో లాంచ్ లో అయితే ఈ హీరోయిన్ ని ఎవరో చూపించకుండా ఇది ఎక్కువ బాగా చిరాకు వచ్చేసింది ఆడియన్స్ కి అయితే. సో ఎందుకు రివీల్ చేయలేదని తీరా చూస్తే థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈవిడ గురించి ఎంతలా సస్పెన్స్ పెట్టారు అనిపించింది అనమాట. సో వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ అనుకోవచ్చు. సో అందుకనేమో మూవీ అయితే ఎక్కలేదు. అలాగే స్టోరీ కూడా పెద్ద ఎవరికి కనెక్ట్ అవ్వలేదు అనమాట, ఇంపాక్ట్ అవ్వలేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద రాడ్ మూవీ అనుకోవచ్చు ఈ సినిమా అయితే. ఎయిత్ రాడ్ మూవీ ఏంటంటే మన్మథ్ 2 అనమాట. మన్మథ్
ధృవతాచార్య 1లో అయితే మనం ఏ రేంజ్లో ఉంటుంది, కామెడీ అయినా స్టోరీ అయినా లవ్ అయినా కానీ వేరే లెవెల్ అనమాట. ఇది కల్ట్ క్లాసిక్ మూవీ అనమాట. దాని తర్వాత వచ్చే మూవీకి మనం ఇంతలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం డిసప్పాయింట్ చేసేసాడు డైరెక్టర్ అయితే. నాగార్జున కెరీర్ మొత్తంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీ ఏంట్రా అంటే మన్మధుడు 2. సో అలా ఉంటుంది సినిమా అయితే. దీనికి ఫుల్లీ ఆపోజిట్లో మన్మధుడు 1 అయితే టీవీలో హైయెస్ట్ గ్రాసింగ్ రేటింగ్ అనేది మన్మధుడు 1కే ఉంటుంది అనమాట. సో అందరూ ఎంత ఎంటర్టైన్ అవుతారో ఆ సినిమా చూసినప్పుడు. డైరెక్టర్ అయితే మన్మధుడు 2 తీసి చాలా డిసప్పాయింట్ చేశాడు అనమాట. ఆ పేరుకే కొంచెం చిరాకు తెప్పించేలా చేశాడు సినిమా అయితే. ఇప్పుడైతే నాగార్జున మంచి హిట్ లేదు, ఇప్పుడైనా మంచి హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నాను. మన్మధుడు టైప్లో ఒక రేంజ్లో సినిమా తీస్తాడని వెయిటింగ్ చేస్తున్నాను. 8th మూవీ వచ్చేసి అమర్ అక్బర్ యాంటోనీ అనమాట. మనకి రవితేజ అంటే వెంకీ, దుబాయ్ శ్రీని సినిమాలు అయితే గుర్తొస్తాయి. ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇంకెంత మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఏ రేంజ్ ఉంటుంది అనుకుంటాం. అలాంటి కాంబినేషన్లు వచ్చినాయి కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట సినిమా అయితే. అమర్ అక్బర్ యాంటోనీ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆడియన్స్ అయితే. సో ఇప్పుడైనా మంచి కంబ్యాక్ ఇస్తాడని రవితేజ మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా అసలు వర్కౌట్ అనమాట. ఏదో పట్టి నవ్వాలన్నట్టు నవ్వాలి తప్ప అసలు కామెడీ అని అనిపించదు. ఒక పెద్ద రాడ్ అనుకోవచ్చు ఎలా సెలెక్ట్ చేస్తారో కానీ. సో ఇదిగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అయితే మర్చిపోతున్నామా, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి.